భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో విషాదం నెలకొంది. పెళ్లి పేరుతో యువతిని ప్రియుడు మోసం చేశాడు. హైదరాబాద్లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 3 ఏళ్లుగా సరస్వతి నందకిషోర్ ప్రేమించుకుంటున్నారు. ఉన్నత చదువుల కోసం సొంతూరు నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. హైదరాబాద్లో వేరువేరుగా హాస్టల్లో ఉంటున్నారు సరస్వతి నందకిషోర్. అన్యోన్యంగా కొంతకాలం కలిసి తిరుగుతూ కాలక్షేపం చేశారు. ఇద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న నందకిషోర్ పేరెంట్స్ మందలించారు. యువతి ఎస్సీ కావడంతో నందకిషోర్ తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. సరస్వతిని వదిలించుకోవాలంటూ నందకిషోర్ పేరెంట్స్ ఒత్తిడి తెచ్చారు. ఇక అతనికి యువతి సరస్వతి ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నందకిషోర్ నుంచి స్పందన లేకపోవడంతో మనస్తాపానికి గురైన సరస్వతి బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణం చెందింది. నందకిషోర్ తన బిడ్డను హత్య చేశాడంటూ యువతి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. హాస్టల్ సీసీటీవీ దృశ్యాలు పరిశీలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నందకిషోర్ ఇంటి ముందు సరస్వతి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ అశ్వాపురానికి చెందిన సరస్వతి బంధువులు మంగళవారం నందకిషోర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. సరస్వతి నందకిషోర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించడంతో మనస్తాపం చెందిన సరస్వతి హైదరాబాద్లో బలవన్మరణానికి పాల్పడినట్టుగా బాధితురాలు బంధువులు చెప్తున్నారు. మృతికి కారణమైన నిందితుడిని శిక్షించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమించి పెళ్లాడమంటే ప్రాణం పోయేలా చేశాడు ఆ వ్యక్తి. ప్రాణంగా ప్రేమించిన వాడి పెళ్లికి నిరాకరించి వ్యక్తిత్వాన్ని శంకించడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపం చెందింది. చివరకు ఎవరూ ఊహించని కఠిన నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఈ ప్రేమ కథ విషాదంతం తల్లిదండ్రులకైతే తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్పాలి. ఇక ప్రాణంగా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆ యువతి తన ప్రాణాన్ని తీసుకుంది. అల్లారికి ముద్దుగా పెంచుకున్న తమ కూతురు చావు కారణమైన యువకుడిని అరెస్ట్ చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అశ్వాపురానికి చెందిన నందకిషోర్ అనే యువకుడు సరస్వతి అనే యువతి 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదువు పూర్తి చేసుకున్న నందకిషోర్ హైదరాబాద్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా డిగ్రీ పూర్తి చేసిన సరస్వతి అక్కడే కాల్ సెంటర్లో టెలికాలర్గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే నందకిషోర్ను పెళ్లి చేసుకోవాలంటూ సరస్వతి కొంతకాలంగా అడుగుతుంది. పెళ్లి విషయానికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది. అయితే నూతన సంవత్సర వేడుకల కోసం అశ్వాపురంలో తన ఇంటికి వచ్చిన సరస్వతి శనివారం నాడే హైదరాబాద్ తిరిగి వెళ్ళింది. ఆదివారం నాడు నందకిషోర్ సరస్వతుల మధ్య మరోసారి పెళ్లికి సంబంధించిన చర్చ జరగడం ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుందని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే నందకిషోర్ పెళ్లికి నిరాకరించడంతో మరో యువకుడితో తిరుగుతున్నామంటూ యువతిని అసభ్యకరంగా తిట్టాడు. దీంతో మనస్తాపం చెందిన సరస్వతి ఆదివారం హైదరాబాద్ మీర్పేటలో తానుంటున్న హాస్టల్లోనే బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. హాస్టల్లో సరస్వతి ఆత్మహత్యపై అశ్వాపురంలోనే ఆమె చెల్లికి హాస్టల్ నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. తన సోదరి ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదంటూ ఆమె చావుకు నందకిషోర్తో పాటు సరస్వతి రూమ్మేట్ కూడా కారణమని సరస్వతి చెల్లి ఆరోపిస్తుంది. నందకిషోర్పై చర్యలు తీసుకోవాలంటూ తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ అశ్వాపురంలోని నందకిషోర్ ఇంటి ఎదుట సరస్వతి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె మృతికి కారణమైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాడికి పోయి నా బిడ్డను మేము డబ్బులు నా బిడ్డకు 2000 కావాలంటే 2000 కట్టించిన మెస్ మీద కట్టాలంటే నా బిడ్డను ఎందుకు రప్పించింది అక్కడికి? నా బిడ్డను ఎందుకు రప్పించింది? అయ్యో నా బిడ్డ పోయిన తెల్లారు అన్ని తీసి విడిపోనికి ఎందుకు పెట్టింది? వాడికి దీనికి మధ్యన ఏముంది? నా బిడ్డ ఫోన్ చేతుకులాడి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నా బిడ్డ నేను ఏమంటాడు? నా బిడ్డ ఏమన్నాడు? ఇంటికాడ ఉన్నదాన్ని ఫోన్ చేసి పిలిపించింది. అసలుకి అమ్ముండ ఇంటికాడ ఉన్నదాన్ని డబ్బులన్నా రేపు వస్తుందమ్మా అన్న అనగానే కట్ చేసింది.
ఆ ముండ సంపదాము ఏదో రమ్మని అన్నట్టుంది. గుడిగుట్టాల గుడితో రమ్మాలని రమ్మన్నారు. ఇది వాడు కలిపి నా బిడ్డ కురి పెడితే చాలా పడాలిగా. ఇక తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమెకు చావుకు నందకిషోర్తో పాటు సరస్వతి రూమ్మేట్ కూడా కారణమంటూ సరస్వతి చెల్లి ఆరోపిస్తోంది. మరోవైపు నందకిషోర్పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వాపురంలోని నందకిషోర్ ఇంటి ఎదుట ఆమె మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇక సరస్వతి మృతికి నందకిషోర్ కారకుడంటూ ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నందకిషోర్పై తగిన చర్యలు తీసుకోవాలంటూ వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మా అమ్మాయి నందకిషోర్ అబ్బాయి ఈ అశ్వాపురం మండలంలో అమ్మాయిని చంపబడింది. ప్రేమ పేరుతో చంపబడిండు. మా అమ్మాయి మా తల్లిదండ్రులకు ఏం చెప్తాడు? వచ్చి ఇక్కడ ఆయన ఎందుకు సాగబడ్డాడు? తప్పు లేనోడు బయట ఉండదు, ఇంట్లో ఉండొద్దు కదా. తప్పు లేనోడు బయటకు వచ్చి నేను చంపలేదని 10 మందిలో మా డిమాండ్ అదే కదా. ఆ సరోజన అమ్మాయి కూడా ఇక్కడ లొంగిపోవాలి సార్. మాకు వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగిందనే మాకు బాధ. ఎందుకంటే ఇప్పుడు కాలు కాడు తీసి పెట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ప్రేమించారు, ప్రేమ ఎంతమంది చేయట్లేదు సార్. మా అమ్మాయిని చంపాలని ఉందా? దాంతో బిడ్డను ఎందుకు ఇష్టపడ్డారు? ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? వాడు ఎందుకు పాడు చేసి, వాడు ఎందుకు అన్యాయం చేసిండు బిడ్డని? మాకు అదే చెప్తున్నాం సార్. ఆ తల్లిదండ్రులు ఏం చెప్తారని మీరే కానీ పోలీస్ అధికారి కానీ ఆ బిడ్డకి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఒకటే మా అమ్మాయి చనిపోతే మాకు న్యాయం జరగాలి. దళిత అమ్మాయి చనిపోతే ఇంకా ఎవరు న్యాయం జరగదు. న్యాయం అనేది మాకు జరగట్లేదు. ఒక అగ్రకులానికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇదే ఒక దళిత అమ్మాయిని మరి వాళ్ళ కులమోళ్ళు ఇలా చేసుంటే ఈ అగ్ర కులమోళ్ళు మా దళితులు వాళ్ళ అమ్మాయిని పాడు చేసి మా దళిత కులం అబ్బాయి ఎక్కడైనా తప్పించుకొని ఉంటే ఇమ్మీడియట్ గా ఇప్పటికీ పట్టుకునే వాళ్ళు. కానీ ఈ రోజు ఈ అమ్మాయి చనిపోయిన ఇన్ని గంటలైనా కూడా అతన్ని పట్టుకోలేకపోతున్నారు. అదే మా అబ్బాయి అలా చేసి దాక్కుని ఉంటే ఇప్పటికీ 1 గంటలో పట్టుకునే వాళ్ళు పోలీసులు. మరి పోలీసులు ఎందుకు పట్టుకోవట్లేదు? అంటే వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయమా? దళితులకు బ్రతకకూడదా? ఈ అబ్బాయికి ప్రేమించేటప్పుడు ఆమె దళిత అమ్మాయి తెలియలేదా? మరి అతని పక్కలోకి అబ్బాయి పిలిచేటప్పుడు ఆమె దళిత కులం అమ్మాయి అని అతనికి తెలవలేదా? అంటే ఇప్పుడు ఒప్పుకోవట్లేదా? ఇంట్లో ఎందుకు ఒప్పుకోవట్లేదని మరి ఆయన ఎందుకు సాకులు చెప్తున్నాడు? అసలు ఆ అమ్మాయి అలా చావదు. అమ్మాయికి అంత పిరికిగా ఉండదు అమ్మాయి. కాబట్టి ఈ సరోజిని అనే అమ్మాయి ఎవరో మాకు తెలవాలి. దీనికి కథ మొత్తం నడిపించింది ఈ సరోజిని, ఆ నందకిషోర్ అనే అబ్బాయి. వీళ్ళిద్దరే చేస్తున్నారు, వీళ్ళిద్దరే చంపారని మాకు అనుమానంగా కూడా ఉంది. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి.
ఆ నందకిషోర్ రావాలి, సరోజిని రావాలి. మా అమ్మాయి మాకు న్యాయం జరగాలి. లేకపోతే ప్రాణానికి ప్రాణం ఇస్తారా? అబ్బాయి ప్రాణం ఇస్తారా? మరి డబ్బులకి దళితులు అంటే డబ్బులకి అమ్ముడిపోయే వాళ్ళ అంటే వీళ్ళకి భయం లేదా? ఒక అమ్మాయి దళిత అమ్మాయిని చంపేసి వీళ్ళ డబ్బులకి ఎంతకైనా వీళ్ళు ఒక రేటుకు వస్తారని వీళ్ళని ఎట్లా పడితే అట్లా చంపేస్తున్నారు. అంటే దళితుల ఓటు కావాలి, దళితుల అమ్మాయిలు అంటే మా శవాలు కావాలి. వీళ్ళు మాత్రం సింహాసనం ఎక్కాలి. మేము మాత్రం వాళ్ళు అంటే వాళ్ళ జెండాను వాళ్ళ కాలు పట్టుకొని వాళ్ళు అంటే వాళ్ళకి నమస్కారం చేస్తూ మేము బ్రతకాలా. అందుకే మాకు న్యాయం జరగాలి. ఆ నిందితుడిని మా ముందు తీసుకురావాలి. జరిగేదాకా మేము పోరాడుతుంటే మేమైతే ఆపము. నాకు తెలిసింది ఏంటంటే సాయంత్రం 4 గంటలకి మేము ఇంటి దగ్గర ఉన్నాం. నాకు జ్వరం కలిగి ఇంటి దగ్గర ఉన్నాం. నేను హాస్పిటల్ చూపించుకొని మా అత్తగారింటి పక్కనే గొలగడం మా అత్తగారింటికి వెళ్ళా. మా చిన్నపిల్లకి సరోజిని అన్న అమ్మాయి ఫోన్ చేసి మీ అక్క ఉరేసుకుంది, నోట్ల నుండి ముక్కల నుండి బ్లడ్ వస్తుంది, మీ అక్క చనిపోయిందని చెప్పింది. అక్కడ నుండి నేను ఇక్కడికి వచ్చి మా మిస్సెస్ని తీసుకొని నేను వెళ్ళా. అక్కడికి వెళ్తే ఈ మధ్యలో ఎస్ఐ గారు ఫోన్ చేసిండు. ఏది నీర్పేట పిఎస్ నుండి ఎస్ఐ గారు ఫోన్ చేసి కరెక్ట్గా 6:40కి అట్లా చేసి అయినా మీరు మీ అమ్మాయి చనిపోయింది, మీరు రేపు పొద్దున 9 గంటల వరకు పిఎస్కి రండి, నీర్పేట పిఎస్కి రండి అని. సరే సార్ అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి ఆడుందని అడిగితే మీ అమ్మాయి మార్చిరీలో ఉంది ఉస్మాన్లో, మీరు ఇక్కడ కేసు ఫైల్ చేయండి. కేసు ఫైల్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మీ అమ్మాయికి చెప్పారు. అంతవరకు నాకు తెలుసు. మా అమ్మాయికి మిగిలిన చెప్పి అయితే 15 సంవత్సరాలు అవుతుంది మేము అశ్వాపురంలో వచ్చి ఉండబట్టి. మొన్న ఆదివారం రోజు సాయంత్రం నందకిషోర్ అన్న అబ్బాయి నాకు ఫోన్ చేసి మీ అక్క హాస్టల్లో చికాకు చేస్తుందంట, చచ్చిపోతా అంటుందంట అని చెప్పిండు. మా అక్క అట్లా చేసుకోదు, మా అక్క అంత పిరికిది కాదు, నేను మాట్లాడతా మా అక్కతో ఫోన్, మా అక్కకు అంత ధైర్యం లేదని నేను చెప్పి ఆ అబ్బాయి ఫోన్ కట్ చేసిన. ఆ అబ్బాయి ఫోన్ కట్ చేసినాక మా అక్కకి నేను ఫోన్ చేసిన. అప్పటి నుంచి మా అక్క ఫోన్ ఎవరు తీయట్లేదు, మా అక్క కూడా ఫోన్ ఎత్తట్లేదు. తర్వాత పక్కన సరోజిని అన్న అమ్మాయికి ఫోన్ చేసింది. నేను ఫోన్ చేస్తే ఆ అమ్మాయి కూడా ఎత్తలేదు ఫస్ట్ 4 సార్లకి. తర్వాత ఎత్తి మీ అక్క చనిపోయింది, ఊరేసుకుంది, నోట్లోంచి ముక్కులోంచి రక్తం వస్తుందని చెప్పింది. నాకు నేను నమ్మను, మా అక్క నాకు చూపి నేను వీడియో కాల్ చేస్తా అని చెప్పిన. అమ్మాయి ఫోన్ కట్ చేసి నేను వీడియో కాల్ చేస్తుంటే అప్పటి నుంచి వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నేను ఈ అబ్బాయికి ఫోన్ చేసిన, నందకిషోర్ అన్న అబ్బాయికి ఫోన్ చేసి అసలు ఏమైంది, మాకెందుకు అట్లా చేసుకుంటది, నేను నమ్మను, నాకేమైందో చెప్పు అని చెప్పిన. చెప్తే ఈ అబ్బాయి అన్నాడు కదా, ఈ నందకిషోర్ అన్న అబ్బాయి నాకు మీ అక్క మీద డౌట్ వచ్చి నేను సరోజిని మీ అక్క ఫోన్ చెక్ చేయమని చెప్పిన. సరోజిని చెక్ చేసి నాకు మీ అక్క ఫోన్ లోంచి ఏంటో పంపించిందని చెప్పిండ. ఏంటో కూడా నాకు తెలియదు. అట్లా చెప్పిన తర్వాత మా అక్క చూసిందంట, అమ్మాయి మా అక్క ఫోన్ చెక్ చేస్తా ఉంటే చూసి మా అక్క ఆమెతో గొడవ పెట్టుకుందంట. నాకు ఇంక అంతే తెలిసి నేను అబ్బాయి ఫోన్ కట్ చేసి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, మా అమ్మ వాళ్ళు అక్కడ బయటికి వెళ్తే ఫోన్ చేసి నాన్న ఇట్లా అక్క ఊరేసుకుందని చెప్తున్నారు హాస్టల్ నుంచి ఫోన్ చేసి అనేసి చెప్పిన. తర్వాత నాకు ఆ అబ్బాయి ఒక్క మెసేజ్ చేసిండు, అది నిజమేనా అనేసి. అంతే, అంతకు మించి ఆ అబ్బాయి నాకు ఏం మెసేజ్ చేయలేదు. ఈ అమ్మాయిని కూడా హాస్టల్లో వాళ్ళు దాచిపెట్టారు. నేను ఈ అమ్మాయికి మెసేజ్ చేసి అడిగిన అసలు ఏమైంది, ఏం దాస్తున్నారు, నిన్నెందుకు కిందికి రానియట్లేదని అడిగితే అసలు అక్కడ